అక్కడ వచ్చిన దెయ్యం ఇక్కడ కూడా వచ్చిందని పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రాత్రి ఇంటిలో ఉంటే ఎవరు రారు, ఇంట్లో ఉంటే ఎవరు మనల్ని చూడరు అని తలుపులన్నీ పెట్టేసుకొని, నేను ఇలానే చనిపోతానేమో, ఈ రోగంతోనే నేను చనిపోతానేమో, తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయాను, బంధువుల ప్రేమను కోల్పోయాను, నా అనుకునే వారందరి ప్రేమను కోల్పోయాను, ఇక ఎవరి ప్రేమలు నాకు లేవు అని అనుకొని ఆ ఫ్యాన్కి ఊరి పెట్టుకొని దాదాపు 12:30 అవుతా ఉంది. తలుపులు వేసుకొని ఉరి పెట్టుకున్నప్పుడు ఒక తెల్లటి వెలుగు మా తండ్రి గారి ముందు ప్రత్యక్షమైంది. పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉన్నాడు, దెయ్యం వచ్చేసింది, దెయ్యం వచ్చేసింది, దెయ్యం వచ్చేసింది. ఆ తెల్లటి వెలుగులో నుంచి ఒక స్వరం విన్నాడు. ఆ స్వరమే, వారు ఎవరినైతే ఆరాధించారో వారు ఆరాధించు దేవుడను నేనే. గుండెలు పగిలిపోయాయి. ఏ దేవుడినైతే పూజించకూడదు అనుకున్నాడు, ఏ దేవుడినైతే ఆరాధన చేయకూడదు అనుకున్నాడు, ఏ దేవుని యొక్క వాక్కులైతే హృదయంలోకి చేర్చుకోకూడదు అనుకున్నాడో, జ్ఞానోదయం కలగగానే 2 సంవత్సరాల్లో పోయిన డబ్బు, 2 సంవత్సరాలు పడిన అస్వస్థత మొత్తం తెల్లారికి తన హృదయంలో నూతన స్వస్థతను తను ఆ అనుభూతిని చెందాడు. ఇకంతే. అప్పుడు తీర్మానం చేసుకున్నాడు, నా బ్రతుకు దినములన్నీ జీవము కలిగిన దేవునిని నేను స్తుతించాలి. పొలాలు వదిలిపెట్టేశాడు, బంధువులను వదిలిపెట్టేశాడు, సొంత తల్లిదండ్రులను విడిచిపెట్టేశాడు. ఆ పాత చీరలని గ్రామం నుంచి బయటకు వచ్చేసి చీరాల పక్కన, జాండ్రపేట పక్కన గుమ్మస్తాల కాలనీ అనే వైఎస్ఎస్కి సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాకి కట్టుగుడ్డలతో తీసుకొని వచ్చాడు. అప్పుడు మొదలైన ఈ పరిచర్య దాదాపు 10 సంఘాలుగా మార్చబడింది. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సేవలోకి ఏదో దైవ సేవకుని కుమారునిగా రాలేదు నేను ఒక మాట చెప్పాను మా తండ్రి గారితో, ఈ కష్టాలు నేను పడలేను, ఈ శ్రమలను నేను పడలేను, ఈ ఇబ్బందులు నేను అసలే పడలేను, కాబట్టి నేను ఉద్యోగం చేస్తాను, నీకు సహకారిగా ఉండమంటే ఉంటాను, నువ్వు కాదు కదా ఎంతమంది వచ్చినా నేను మాత్రం సేవ చేయను. చీరాల భారతీ కాలేజీలో ఇంటర్లో నా పర్సంటేజ్ వచ్చేసరికి 100కి 94%. ఎంత? అంత బాగా చదివేవాడిని. అయితే నా గోల్ వచ్చేసరికి ఖచ్చితంగా పోలీస్ జాబ్ కొట్టాలి అని ప్రిపేర్ అవుతున్న సమయంలో ఎగ్జామ్ రాశాను. ఎన్ని రకాలుగా ఎన్ని జాబ్లకు అప్లై చేస్తున్నా జాబ్స్ మాత్రం రావట్లేదు. నా దాంట్లో చూసి రాసిన వాళ్ళు మాత్రం అందరూ ఈరోజు ఎస్ఐలుగా ఉన్నారు. కానీ నాది మాత్రం ఓసీ కేటగిరీలో 70 మార్కులు దాటాలి. ఆ రోజు 69 మార్కులే వచ్చాయి నాకు. ఏదో తెలియని హృదయంలో బాధ కలిగింది నాకు ఆ రోజు. ఎందుకు ప్రతిదానికి పెట్టినా నేను సక్సెస్ అవ్వలేకపోతున్నాను. ఆ రోజు కన్నీళ్ళు కారుస్తూ నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని నేను విన్నాను. నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఉద్యోగాలు చేయటానికి కాదు నిన్ను పిలిచింది, వ్యాపారాలు చేయటానికి కాదు నిన్ను పిలిచింది, సువార్తను ప్రకటించడానికి నేను నిన్ను పిలిచి ఉన్నాను. ఎంతో పెద్ద అనగా ఆత్మీయ అనుభవంలో ఎదిగిన దైవ సేవకులతో అడుగులు వేశాను, వారితో పనిచేశాను, వారి పక్కన కూర్చున్నాను. కానీ ప్రభు ఇప్పుడు వరకు నాకు ఇచ్చిన అనుభవం ఏంటి అంటే, ఎంత ఎదిగినను సరే నీవు కేవలం తగ్గించుకొని ఉండాలి. మా ఆత్మీయ తండ్రి గారు హ్యారీ గోమ్స్ గారు, కొంతమందికి తెలియకపోవచ్చు, కోయంబత్తూరులో అనేక రాష్ట్రాలలో వాడబడుతూ ఉంటారు. ఆయన కింద అనేక సంవత్సరాలు ఆ సువార్త జీవితంలో ఆయనతో పాటు అడుగులు వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనంటే అందులో నేను కూడా ఒకడిని. ఈరోజు నాకున్న డబ్బును బట్టి నేను గర్వపడలేదు,
నాకున్న స్టేటస్ని బట్టి నేను గర్వపడలేదు, కానీ ఎంగిలి ఇస్తరాకులు ఎత్తటానికి కూడా సిగ్గుపడలేదు నేను. కారణం ఏంటంటే ఆయన బిడ్డలు కేవలం తగ్గించబడాలి అంతే. ఒకవేళ హెచ్చించబడ్డారే అనుకోండి, పరలోకులు మాత్రం ఖచ్చితంగా తగ్గించబడతారు. ఇంకా అయిపోయింది, ఇక అలా జరుగుతూ ఉంది. నాకు జాషువా దాదాపు 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుసు. అప్పట్లో ఒకరినొకరు ప్రేమగా పిలుచుకునే వాళ్ళం. తర్వాత 10th క్లాస్ అయిపోయింది. ఇక నేను ఒక పక్కన సువార్తను ప్రకటిస్తూనే ఒక పక్కన చదువుకుంటా ఉన్నాను. ఈ బైబిల్లో ఉన్న వాక్కులన్నీ హృదయంలోకి వెళ్తున్నాయి, కానీ ఆ పాఠాలు మాత్రం హృదయంలోకి వెళ్ళటం లేదు. ప్రతి ఒక్కరు వచ్చి చెప్తున్నారు, దైవ సేవకులు, నువ్వు మీటింగ్స్లో కాదు కనపడాల్సింది, నువ్వు కాలేజీలో కనపడాలి. సరే, ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా, ఒక 5 సంవత్సరాల క్రితం ఫేస్బుక్ చూస్తూ ఉన్నాను. ఫేస్బుక్ చూసినప్పుడు నా మిత్రుడు జాషువాని నేను చూశాను. చూసి ఎంతో ముచ్చట వేసింది. కారణం ఏంటంటే తన ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు దేవుని యొక్క మాటల గురించి వివరిస్తూ ఉన్నాడు. తర్వాత మరలా మా ఆత్మీయ అనుబంధం మరలా మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మధ్య ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు రాలేదు, కానీ అందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మంచిది, నేను కొద్ది నిమిషాలలో 9:06 నాకు ఇచ్చారు. 9:36కి మీరు ఎటువంటి భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన పని లేదు. ఏ విధము చేతనైనను సరే నేను 9:36కి ముగించేసేస్తాను. చూడండి, అనేక మంది క్రిస్మస్ అంటే ఏంటి? అనేక మందికి క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక దినాన్ని స్తోత్రం. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక దినాన్ని క్రిస్మస్గా పరిగణిస్తూ ఉంటారు. మరికొంతమంది క్రిస్మస్ అంటే డ్యాన్సులు వేయటం అనుకుంటారు. మరికొంతమందికి క్రిస్మస్ అంటే ఇంటిలో తిండి వంటలు చేసుకోవటం అనుకుంటూ ఉంటారు. మరికొంతమంది క్రిస్మస్ అంటే నలుగురితో కూర్చొని లోక సంబంధమైన మాటలు మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైనగా క్రైస్తవునికి క్రిస్మస్ అంటే ఆత్మలను రక్షించే పండుగ. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిజమైన క్రిస్మస్ ఎవరికనంటే ఎవరికి? క్రైస్తవునికి నిజమైన క్రిస్మస్ ఎప్పుడు? ఆత్మల కోసం పరిగెట్టడమే. సంతోషంగా సంబరాలు జరుపుకోవటానికి కాదు క్రిస్మస్. ఆనందంగా మాట్లాడుకోవటానికి కాదు క్రిస్మస్. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. చాలు. జాగ్రత్తగా గమనించినట్లయితే యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా ఒక ప్రవచనాన్ని విడుదల చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఈ మాట అన్నాడా? లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు అన్నాడు ఈ మాట? పుట్టక మునుపే అన్నాడు. రాబో దినాలు అంత్యకాల దినాలు. అవి ఏ దినాలు? అంత్యకాల దినాలు. నా ప్రజలు భయంకరమైన శాపాలకు, రోగాలకు, ప్రతికూలమైన పరిస్థితులను వారు ఎదుర్కొంటారు. వీటన్నిటిని వారు రేపటి దినాలలో వారు ఎదుర్కొనలేరు. వారికి ఒక స్నేహితుని అవసరం ఎంతైనా ఉన్నది. అది గ్రహించి దేవుడు కొన్ని సంవత్సరాల ముందే ప్రవక్త అయిన యెషయా ద్వారా ఒక ప్రవచనాన్ని విడుదల చేశాడు. ఆ ప్రవచనం ఏంటంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు రాబో దినాలలో ప్రజలందరి పాపాలని కొట్టివేయటానికి ఆయన పుట్టబోతుని. కొట్టు చప్పట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రవచనము నెరవేర్చబడింది. ఏమి నెరవేర్చబడింది? ప్రవచనము నెరవేర్చబడింది. లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది 2వ అధ్యాయంలో, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఎట్లా? ఏమంటున్నాడు? నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఎవరు అంటున్నారు ఈ మాట? భక్తుడైన సిమెయోను అంటూ ఉన్నాడు. ఎవరు ఈ సిమెయోను? నీతిమంతుడు, అబద్ధము ఆడనటువంటి వాడు, హృదయంలో దేవుని యొక్క జీవము కలిగిన వాక్కును హృదయంలో పెట్టుకుని నడిచేవాడు. ఈ సిమెయోను యొక్క పని ఏంటి? యెరూషలేము పట్టణంలో ఎంతమంది అయితే మగ పిల్లలను కంటారో ఆ మగ పిల్లలందరినీ చేతుల్లో పట్టుకొని సిమెయోను చేతిలో పెట్టి దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసి తీసుకొని రమ్మని చెప్తారు. కానీ సిమెయోనుకున్న దర్శనం ఏంటంటే, ఈ ప్రపంచానికి మొత్తానికి కలగబోయే రక్షణ ఈ 2 కన్నులతో నేను చూసేంత వరకు నేను చనిపోను. నిజంగా దర్శనం అంటే అది కదా. సిమెయోను ఎంత నీతిమంతుడైతే అటువంటి దర్శనాన్ని కలిగి ఉంటాడు. అయితే ఎదురు చూస్తూ ఉన్నాడు. అనేక మంది మగపిల్లలను కన్నారు. ఎంతోమంది తీసుకొచ్చి సిమెయోను చేతిలో పెట్టారు. లోపలికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, తీసుకొచ్చాడు, తల్లి చేతిలో పెట్టాడు, పంపించేశాడు. ఎంతమంది మగపిల్లలను సిమెయోను చేతిలో పెట్టినా నీ రక్షణ నా కన్నులారా చూసిందని అనలేదు. కానీ మరియ తీసుకొని వచ్చి ఆ పొద్దు గుడ్డలలో పెట్టి ఆ చేతులలో ఎప్పుడైతే పెట్టిందో, లోపలికి వెళ్ళి ప్రార్థన చేయటం దేవునికి ఎరుగు. చేతిలో పెట్టగానే ఈ యొక్క ప్రపంచానికి కలగబోయే రక్షణ నా కన్నులారా చూచింది. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికితే అలా బ్రతకాలి. క్రైస్తవునిగా పుట్టాడు, దేవుని చేత రక్షింపబడ్డాడు, హృదయంలో దేవుని యొక్క జీవము కలిగిన వాక్కు ఉంది. ఈ దర్శనము నెరవేర్చబడేంత వరకు నా ప్రాణము సొమ్మసిల్లదు. ఏంటిది? ఆ సమయం రానే వచ్చింది. చూడండి, అనేక మంది పరుగులు ఎడతా ఉంటారు. ఎక్కడికి? ఆత్మీయ జీవితంలో త్వరగా పరిగెత్తాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. ఆ సమయం కోసం ఎదురు చూడాలి. కారణం ఏంటి? ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు గతించవు. నీవు చనిపోయేలోపు ఖచ్చితంగా దేవుడు నీకు ఎటువంటి ప్రత్యక్షత ఇచ్చాడో, నీ హృదయంలో ఎటువంటి వాక్కు అయితే స్థిరపరిచాడో ఆ వాక్కు ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అది దేవునికి ఎరుగు. కానీ ఈ దినాలలో ఎలా ఉంది? ట్రెండ్ మారింది. ఏం మారింది? ట్రెండ్ మారింది. ఒక సేవకుడు విశ్వాసికి ప్రార్థన చేయడానికి ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్తుంటే ఆ గోడ మీద నుంచి వాళ్ళ మనవడు ఉన్నాడు. ఎవరు? వాళ్ళ మనవడు ఉన్నాడు. మనవడు అన్నాడంట, అమ్మమ్మ పాస్టర్ గారు వస్తున్నారు అమ్మమ్మ అన్నాడంట. అవందంటే ఇక ఆలాపాట లేదా అందంట. దేవునికి స్తోత్రం. ఏమంది? ఇక ఆలాపాట లేదు. బాగా ముదిరిపోయారు విశ్వాసులు. మామూలుగా ముదిరిపోలే, బాగా అసలుకి ప్రార్థన చేసి వస్తూ ఉన్నాను. దగ్గుబాటులో మందిరానికి రాడు, కానీ నా చేత మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేయించుకుంటాడు. వాడి దగ్గరికి వెళ్ళగానే క్రిస్మస్ తెల్లారి వాళ్ళ ఆవిడేమో మంచి పరిశుద్ధురాలు. ఎంత నీతివంతమైన స్త్రీ అంటే అంత నీతివంతమైన స్త్రీ. ఆమె ప్రార్థన చేయించుకుంది, బాగానే ఉంది. ఈడొచ్చాడు ముందుకి, ఇట్లా అంటున్నాడు, ప్రార్థన చేయి. నోట్లో నుంచి ఒక వాసన వస్తూ ఉంది. నేను అసలుకే ఉపవాసం ఉన్నా. ఆ వాసన నా పొట్టలోకి వెళ్ళి పొట్టలో ఉన్న పేగులన్నీ తిరుగుతున్నాయి. ఆ ఇడి తిరిగి అటు తిరిగి ఇటు వచ్చి అటు వచ్చి గిర్రం తిరిగిన తలకాయ మొత్తం. ఎందుకురా తాగేవని అడిగితే, యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసేటప్పుడు యోహాను తాగలేదా చెప్పు దీనికి అన్నాడు. ఓరి నీ దుంపదేగా, బాగా ముదిరిపోయారా మీరు. మరి పేతురు ఎందుకు తాగాడు తెలుసా నీకు అన్నాడు. నా తెలియదు, నువ్వు చెప్పు అన్నా.
మృత్యువును జయించి తిరిగి లేచిన ఆనందంతో తాగాడు, మేము కూడా అందుకే తాగుతున్నాం అన్నాడు. ఇంకేం చెబుతాం వీళ్ళకి? ఇక మీరు వెళ్ళినట్టే. ఒక మాట అన్నా, నీకు మాట నేను ప్రార్థన చేయను, పో, ఎవడికి చెప్పుకుంటాడు చెప్పుకోపో అన్న. ఇక నువ్వు వెళ్ళినట్టేలే. కానీ ఎందుకు ఈ విషయాలు నేను తెలియపరుస్తున్నానంటే, అనేక మంది క్రిస్మస్ అంటే చులకనైపోయింది. ఒక నిజమైన క్రైస్తవునికి మాత్రం ప్రతిరోజు క్రిస్మసే. అందుకే నా హృదయము, నేను ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నా ఏ రోజు నా హృదయం కలవరపడదు. కారణం ఏంటి తెలుసా? నిందలకి, అవమానాలకి, ప్రతికూలమైన పరిస్థితులకి, విమర్శలకి నా హృదయము చెల్లించదు. ఎందుకు? తల్లిదండ్రుల హృదయంలో ఏ విత్తనమైతే వేస్తారో అదే పంట కోస్తారు. పిల్లలు చెడిపోతున్నారంటే కారణం ఏంటి? బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని నువ్వు నడిపించాలి. అలా కాకపోతే అయ్యా బుజ్జి అంటే ఆ రోజులు పోయాయి. ఈరోజు ఏ రోజుల్లో ఉన్నాం? ఆ రోజు మోషే చేతుల్లో ఏముంది? మోషే చేతిలో దుడ్డు కర్ర ఉంది. అటువంటి కర్రలు ఈ దినాల్లో మనం వాడాలి. అట్లా కాదు, చేత్తో మంచిగా నూనె పొత్తా కూర్చున్నాం అనుకో, బాలుడు నడవవలసిన త్రోవలో కనుక వాడు నడవకుండా అగాధ చలములలో నడిస్తే నీదే తప్పు, వాడిది కాదు తప్పు. మన ఇంటిలో మనం ఏదైతే నేర్పుతామో పిల్లలకు కూడా అదే వస్తుంది. అందుకే సమయోను ఒక మాట అన్నాడు, నీ రక్షణ నీ కన్నులారా చూచితిని. ఆ మాట నేను ప్రతిసారి చదివినప్పుడు, క్రైస్తవునిగా బ్రతుకుతున్న మనము ఆ రక్షణని ఎప్పుడు చూస్తాం. ఎంతకాలం క్రిస్మస్లు జరుపుకున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ ఒక్కసారైనా ఆయన రక్తము చేత కడగబడిన మనము ఆ తేజోవంతమైన వెలుగు, గొర్రెల కాపరుల ముందు ఎటువంటి తేజోవంతమైన వెలుగైతే ఉదయించబడిందో, ఈ మందిర ఆవరణంలో ఈరోజు ఎంతమంది బిడ్డలైతే పాల్గొన్నారో, గొర్రెల కాపరుల ముందు వెలగబడిన అదే తేజోవంతమైన వెలుగు మీ జీవితాల్లో దేవుడు ఉదయించబోతున్నాడు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అబ్రహాము దేవుని నమ్మిన దేవుడు అబ్రహాముని నమ్మెను. ఈ దినాల్లో మన నమ్మకాలు అవసరం లేదు. నీ నమ్మకం ఎవరికి కావాలి? దేవుడు నిన్ను నమ్మాలి. అనేక మంది వచ్చి మందిరాల్లో సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. ఏమని? ప్రభువుని ఎంతకాలం మమ్మల్ని నమ్మినా సరే మా జీవితంలో ఏం చేశాడు? ఏంది చేసేది నీ జీవితంలో? నువ్వు నమ్మటం కాదు దేవుణ్ణి, దేవుడు నిన్ను నమ్మాలి. ఒక కొవ్వొత్తిని మనం వెలిగించినప్పుడు చీకటిలో దాని చుట్టూ కొంతసేపటికి ఏమొస్తాయి చెప్పండి? ఆ వెలుగుకి ఆకర్షించబడి పురుగులు రకరకాల అన్నీ ఆకర్షించబడి వస్తూ ఉంటాయి. అందుకే అంటున్నాడు దేవుడు, క్రైస్తవుడు కూడా నీతిమంతునిగా జీవించగలిగితే, క్రైస్తవుని యొక్క హృదయంలో కూడా దేవుని యొక్క జీవము కలిగిన వెలుగు కనుక ఉదయించగలిగితే, నీవు ఎంతమంది అన్యుల మధ్యలో నిలబడినా సరే, ఏ విధంగా అయితే దీపం యొక్క వెలుగుకి అనేక యొక్క నుసువులు కానీ పురుగులు కానీ ఎలాగైతే ఆకర్షించబడుతున్నాయో, నీ నీతిని చూసి కూడా అనేక మంది ఆకర్షించబడతారు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రతికితే అలా బ్రతకాలి, అంతేగాని సమాజంలో మనం అడుగులు వేస్తూ ఉన్నప్పుడు మనల్ని చూసి ఇదేం జీవితం, వాడు ఎలా బ్రతుకుతాడో తెలుసా నీకు? అది కాదు కావాల్సింది. నువ్వు నడుస్తూ ఉంటే నీ వెంట వారు కూడా నడుస్తూ ఉండాలి. అందుకే కనా విందులో వారు మరియ దగ్గరికి వచ్చి, అమ్మా ఏమంటున్నారు? ఇంకా 5 నిమిషాలు ఉంది. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు ఉంది.
నేనైతే ఖచ్చితంగా సమయానికి ముగిస్తాను. కానా విందులో మరియ దగ్గరికి వచ్చి, అమ్మా ఆ ఇత్తడి బిందెలలో ఏమైపోయాయి? ద్రాక్షారసం అయిపోయింది అని మరియతో అంటూ ఉన్నారు. మరి అంటుంది, ఆయన మీతో ఏం చెప్పాడో అదే ఇచ్చే. నువ్వు నా దగ్గరికి వస్తావు ఎదురా, మళ్ళీ ఆయన మీతో చెప్పాడుగా మీరు ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ఆలోచించాలో. కానీ మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతారేంది? ఆయన ఏం చెప్పాడో మీరు అదే చేయండి. ఆ బూజు పట్టిపోయిన ఎత్తడి ఆ బిందెలన్నిటిని తీసుకుని వచ్చి వెలితి లేకుండా, ఎలా వెలితి లేకుండా నిండుగా నింపండి. ఆ నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యమునకు సాదృశ్యం. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నీరు దేవుని యొక్క వాక్కుకి, జీవము కలిగిన వాక్యానికి సాదృశ్యం. నీ హృదయంలో కూడా ఈరోజు దేవుని యొక్క వాక్కు వెలితిగా ఉందేమో. క్రైస్తవునిగా మనం బ్రతుకుతున్నామని అంటే మన హృదయము వెలితి లేకుండా, ఎలా వెలితి లేకుండా జీవము కలిగిన దేవుని యొక్క వాక్కుతో నింపబడాలి. నీవు గనక జీవము కలిగిన దేవుని యొక్క వాక్కుతో వెలితి లేకుండా గనక నింపబడినట్లయితే ఆ గొర్రెల కాపరులు ఎటువంటి తేజోవంతమైన వెలుగునైతే చూశారో, ఈ దినాలలో నీ జీవితంలో కూడా అదే వెలుగును చూడబోతున్నావు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ నీరు ఎలా మార్చబడింది? ద్రాక్ష. ఆయన ఏం చెప్పాడు? నువ్వు వచ్చేయి. నా జీవితం బాగుపడతలేదు. నీ క్రియలే నీ వెంట వస్తాయి. పక్కనోడి క్రియలు కాదు, నీ క్రియలే నీ వెంట వస్తాయి. నువ్వు తప్పుడు మార్గంలో అడుగు వేస్తే తప్పుడు పనులే వస్తాయి. నువ్వు మంచి మార్గంలో అడుగు పెడితే మంచి పనులే వస్తాయి. ఎదుటివారు మంచి చేశారనుకోండి, ఎక్కడ చెప్పాలి? ఇక్కడ. తప్పు చేస్తే అతని చెవులో చెప్పాలి. అంతేనా? నిజమైన క్రిస్మస్ అంటే నీ హృదయము కూడా వెలితి లేకుండా ఈరోజు ఎలా నింపబడాలి? వెలితి లేకుండా నింపబడాలి. ఈ యొక్క స్వరము వరకు ఏ మాటలు ఉండాలి? జీవము కలిగిన దేవుని యొక్క మాటలు ఉండాలి. ఏ విధముగా ఆ ఇత్తడి ఆ బిందెలలో అసలు వెలితి లేకుండా నింపారంట. ఎంతమంది తాగినా సరే ఏమొస్తున్నాయి? వీళ్ళు నీళ్ళు పోస్తున్నారు, దాంట్లోంచి ఏమొస్తున్నాయి? ద్రాక్షారసం వస్తుంది. నువ్వు అడుగుపెట్టే ప్రతి ప్రాంతము ఆశీర్వదించబడాలంటే, నువ్వు చేయబెట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలని అంటే, నీ సమాజం మార్చబడాలంటే, నీ తోటివారు మార్చబడాలంటే, నీ బంధువులు, నీ రక్త సంబంధాలు అందరూ నీ త్రట్టు తిరగాలంటే నీ హృదయం కూడా ఎలా ఉండాలి? వెలితి లేకుండా జీవము కలిగిన వాక్కు నింపబడాలి. అదే అంద మరియ. మీరు నా దగ్గరికి వచ్చి ఏవి చెప్పొద్దు. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క మాట వ్రాయబడి ఉన్నదే. వాటిని గనక నీ హృదయంలో నువ్వు అంగీకరిస్తే చాలు. కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఏంటివి? క్రొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఏం చెప్పాడో అవే మీరు చేయండి. మీ బ్రతుకు దినములన్నీ, మన బ్రతుకు దినములన్నీ గనక వెలితి లేకుండా గనక మన హృదయము జీవము కలిగిన వాక్కుతో గనక నింపబడినట్లయితే, కొద్దిగా ఉన్న మనము రాబో దినాలు వేవేల మందిగా మార్చబడునుగాక. గొడ్డ చప్పట్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మేము ఇటువైపు వచ్చేటప్పుడు ఈ మందిరం వేసి ఇక్కడ ఉండకూడదు. హల్లెలూయా. కారణం ఏంటి? దీని సరిహద్దులు విశాలపరచబడాలి. గొడ్డ చప్పట్లో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది సాధ్యమవుతుందా? అవదా? ఖచ్చితంగా సాధ్యమవుతుంది.
నేనైతే నమ్ముతూ ఉన్నాను, క్రిస్మస్ చెప్పకూడదు అనుకున్నాను, కానీ హ్యాపీ క్రిస్మస్ అయినా సరే మీకు హ్యాపీ క్రిస్మస్. మరొకసారి హ్యాపీ క్రిస్మస్. మరి మంచిది. మరి నా సమయం ముగించబడింది, 9:36 అయిపోయింది కాబట్టి నా సమయాన్ని నేను ముగిస్తున్నాను. ఈ దినం నుంచి వచ్చే క్రిస్మస్ వరకు కాదు, కానీ మన బ్రతుకు దినములన్నీ జీవము కలిగిన దేవుని వాక్కుని వెలితి లేకుండా మన హృదయంలో పెట్టుకుని మనం బ్రతకటమే నిజమైన క్రిస్మస్. థ్యాంక్ యూ. హల్లెలూయా. రైట్, మంచి సంగతులు. అర్థమైందా మీకు? తెల్లవారుదలు ఏం చెబుతాడు ఆయన. నేను 1 గంట 2 గంటలు మాత్రమే మాట్లాడగలను, లేకపోతే మహా అంటే 3 గంటలు చెప్పగలను. సరే, నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో 2 పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టలేము. అట్లాంటిది ఇటు రేణింగవరం నుంచి, అటు చీరాల నుంచి, అటు యనమదల నుంచి ఎంతమందిని తెచ్చి దేవుడు ఇక్కడ కూర్చోబెట్టాడు. హల్లెలూయా. మరి ఇన్నూరులో ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ ఎంతమందిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది నేను కాదు, దేవుడే. 2 వచనాలు చూపించి నేను వాక్యం చెప్పట్లా. నేను చెబితే 2-3 గంటలు అయింది. అంటే నేను చెప్పే టైం. అందరు లేచి నిలబడండి. ఒకసారి క్యాండిల్ సర్వీస్లోకి, కేక్ కటింగ్లోకి వెళ్ళిపోదాం. అందరు లేచి నిలబడండి, బైబుల్ తీసుకొని నిలబడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం.